నమస్కారం. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మకర సంక్రాంతి అంటే 14 జనవరి నుండి 12 ఫిబ్రవరి వరకు ఉన్న రవి సంచారాన్ని బట్టి అంటే రవి మకర రాశిలో సంచరిస్తాడు. రవి మకర రాశి సంచారం మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మీనరాశి వారికి 6వ స్థానాధిపతి రవి, శత్రు రోగ రుణస్థానం. 6వ స్థానం నుంచి 6వ స్థానమైన 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఒక విశేషమైన ట్రాన్సిట్. మీనరాశి వారికి శత్రుజయం కలుగుతుంది. వివాదాలు జగడాల్లో విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. తర్వాత మంచి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సర్వీసెస్కి సంబంధించి అంటే జాబ్ కానీ సర్వీసెస్కి సంబంధించి మంచిగా ఫలితాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, ఇంకా సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. అయితే మీరు సంపాదించింది ముందుగా మీ కమిట్మెంట్స్కి ఖర్చు పెట్టి మిగతాది జాగ్రత్త చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే అప్పు తీసుకున్న దానికి అప్పులు ఏమైనా ఉంటే దాన్ని తీర్చివేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ముందు తీర్చివేసిన తర్వాత దానికి సేవింగ్స్కి వెళ్ళచ్చు. స్నేహితుల ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరుగుతాయి. నూతన పదవీ ప్రాప్తి ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. ధనలాభం ఉంటుంది. అధికారుల మెప్పు ఉంటుంది. అవార్డులు రివార్డులు సాధిస్తారు. ఇంకా డైలీ రొటీన్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. తర్వాత తండ్రి తరపు బంధువులు చాలా మంచి మేలు చేస్తారు. విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది. మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి ఆదిత్యోదయ పారాయణం చేయటం, తర్వాత ఆదివారం నాడు ఆవుకి చపాతీలు తినిపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈ వీడియోలో నేను చెప్పేవి రాశి ఫలితాలు మాత్రమే. ఇవి కొందరికి వర్తించవచ్చు, కొందరికి వర్తించకపోవచ్చు. అత్యధిక ఫలితాలు మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. జన్మజాతకం అంటే మీరు పుట్టిన టైము, డేటు, ప్లేస్ను బట్టి తయారు చేసిన జాతకం. మీ జన్మజాతకం తెలుసుకోవాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి సంప్రదించండి. నా ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలనుకునేవారు ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్గా జాయిన్ అయినందువల్ల మంచి డిస్కౌంట్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఉంటాయి. ఇంకా నా ఛానల్ విజిట్ చేసేవారు షాప్ని సందర్శించండి.